Good morning to everyone. Today topic is the strings. Strings represent a sequence of characters. Total characters nanta kalpitene strings antam. The easiest way to represent a sequence of characters in Java is by using a character array. In C language also there is a possible to collection of character is nothing but array. It's a data type is character, so that it is a character array. Here also in Java it is also possible to represent the collection of characters by using array concept. But here, although characters are arrays have the advantage of being able to query their length, they themselves are not good enough to support the range of operations we may like to perform on strings. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ అర్రేస్ను ఈవెన్ రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా దాని యొక్క లెంత్ పైన ప్రాబ్లం దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఓకేనా? సో దట్ ఈస్ ద స్ట్రింగ్స్. So here in Java, strings are classes, objects and implementation using two classes. There is a possible to two ways. ikkada manaku strings nu Java lo representation cheyadaniki two techniques. One is the string and second one is the string buffer. Here string both are the classes because Java is a pure object oriented. So ikkada manam యూజ్ చేస్తున్నటువంటి రెండు కూడా ఒకటి స్ట్రింగ్, దట్ ఈస్ ఆల్సో క్లాస్. స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఆల్సో క్లాస్. సో దిస్ ఈస్ ద వే టు రిప్రజెంట్ ద స్ట్రింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు వాట్ ఈస్ ద సింటాక్స్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్. సో హియర్ సింటాక్స్ వన్, దట్ ఈస్ ద స్ట్రింగ్ నేమ్. సో హియర్ ఈస్ ద సింటాక్స్ వన్, స్ట్రింగ్ నేమ్. హియర్ స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్. సో దట్స్ వై ఇక్కడ ఎస్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ ఉంటుంది. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్ట్రింగ్ అని రాసేసి ఇక్కడ నేమ్. But please observe here, string is a class, but whereas a name is a object. Even though string is a here variable, but just simply you are taking that string అనేటువంటిది ఇక్కడ ఒక క్లాస్ కాబట్టి నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్. సో ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు హలో అని రాస్తాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వే టు గివ్ ద స్ట్రింగ్ వాల్యూ. సో అనదర్ సింటాక్స్, దట్ ఈస్ అ స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ డబుల్ కొటేషన్లో స్ట్రింగ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ది సేమ్ ఫస్ట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ను సింపుల్గా సెకండ్ లైన్లో స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ డబుల్ కొటేషన్లో హలో. సో ఈ టూ లైన్స్ను రిప్రజెంటేషన్ చేయడానికి బై యూజింగ్ సింటాక్స్ ప్రకారం న్యూ అనేటువంటి దాంట్లో బికాస్ ఆఫ్ న్యూ ఈజ్ యూజ్డ్ టు క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ నేమ్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి మనం క్రియేట్ చేసేసాం. సో ది నెక్స్ట్ వన్ ఈజ్ a Java string is not a character array and is not null terminated. In general, C language lo kani actually string is terminated by the null character. బట్ ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటిది ఒక క్లాస్, దానికి డిక్లేర్ చేస్తున్నటువంటి ఒక వేరియబుల్ కాబట్టి ఇక్కడ నల్ అనేటువంటి దాంతో టర్మినేట్ కాదు అని చెప్తున్నాం. సో ఎగ్జాంపుల్ ప్రీవియస్ దాని మొదలనే అక్కడ హలో తీసుకున్నాం. సేమ్ ప్రాసెస్, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. దెర్ ఇస్ నో నీడ్ ద నల్ క్యారెక్టర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్స్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి దాంట్లో లైక్ అర్రేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ద లెంత్ ఆఫ్ స్ట్రింగ్ యూజింగ్ ద లెంత్ మెథడ్ ఆఫ్ ది స్ట్రింగ్ క్లాస్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి LENGTH. ఫస్ట్ నేమ్ అనేది ఆబ్జెక్ట్, ఇదిగోండి ఫస్ట్ నేమ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్, ఇక్కడ ఉన్నటువంటి లెంత్ అనేటువంటి మెథడ్ ద్వారా ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని రిప్రజెంటేషన్ చేసుకొని చెప్పవచ్చు. సో ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ANIL, దట్ మీన్స్ 4 letters. సో వాట్ ఈస్ ద లెంత్ హియర్? M ఈజ్ ఈక్వల్స్ టు 4. దట్ ఈస్ ద వన్ వే. దట్ మీన్స్ లెంత్ ఈజ్ ఎ మెథడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఇఫ్ యూ వాంట్ combined, that means plus is enough. But in C language we are taking the strcat. బట్ ఇక్కడ ఓన్లీ ప్లస్ అని పెట్టేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి కంబైన్డ్. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ city1, దట్ ఈస్ ఈక్వల్స్ టు న్యూ ఈజ్ ఎ వన్ స్ట్రింగ్, ఢిల్లీ ఈజ్ ద అనదర్ స్ట్రింగ్, న్యూ ఢిల్లీ. దట్ మీన్స్ ఇట్ విల్ బి కంబైన్డ్ బై యూజింగ్ ద ప్లస్ ఆపరేటర్. అంటే స్ట్రింగ్స్లో ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం కంబైన్ చేయడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఏమంటాం? అర్రే ఆఫ్ స్ట్రింగ్స్ ఆర్ స్ట్రింగ్ అర్రేస్.
You can also create and use arrays that contain strings. The statement string item array square bracket new string of 3. That means ఇక్కడ ఐటమ్ అర్రే అనేటువంటిది స్ట్రింగ్స్ ఆఫ్ క్యారెక్టర్, స్ట్రింగ్ ఆఫ్ అర్రేస్, స్ట్రింగ్ అర్రే. ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? టోటల్లీ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి చెప్తుంది. 3 స్ట్రింగ్స్ కాన్స్టెంట్స్. సో దిస్ ఈజ్ అ స్ట్రింగ్ అర్రే రిప్రజెంటేషన్ చేయడానికి. సో దాంట్లో మనకు ఉన్నటువంటి స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటే 1 by 1. ఫస్ట్ ఇదేంటి? 2 లోయర్ కేస్, సెకండ్ వన్ వచ్చేసి 2 అప్పర్ కేస్, థర్డ్ వన్ వచ్చేసి రీప్లేస్, ఫోర్త్ వన్ వచ్చేసి ట్రిమ్, ఫిఫ్త్ వన్ ఈక్వల్స్, సిక్స్త్ వన్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్, అండ్ సెవెంత్ వన్ లెంత్, అండ్ ఎయిత్ వన్ క్యారెక్టర్ అట్ ఏ. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫస్ట్ దానికోసం ఏం చేస్తాం? ఇస్ అ మెథడ్ 2 లోయర్ కేస్. అంటే మనకు ఉన్నటువంటి ఒరిజినల్ స్ట్రింగ్ను లోయర్ కేస్లో కన్వర్ట్ చేయడానికి 2 లోయర్ కేస్, అప్పర్ కేస్లో కన్వర్షన్ చేయడానికి 2 అప్పర్ కేస్, అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక లెటర్లో ఇంకోటి రీప్లేస్ చేయడానికి రీప్లేస్ క్యారెక్టర్, అండ్ ఒకవేళ ఏదైనా మనం రిమూవ్ చేయాలనుకుంటే స్ట్రింగ్స్లో దెన్ వీఆర్ యూజింగ్ ద ట్రిమ్. ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని కంపారిజన్ చేయాలనుకుంటే ఈక్వల్స్. ఒక ఈక్వల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్స్ దానివల్ల ఏమవుతుంది? క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ రెండు కూడా డిఫరెంట్గా చూపిస్తుంది. లేదు క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ రెండు కావాలనుకుంటే, రెండు బోత్ ఆర్ ఈక్వల్ అనుకుంటే అప్పుడు ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ వాడేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్, దెన్ యూఆర్ యూజింగ్ ద లెంత్. నెక్స్ట్ ఏం చేస్తుంది? పలానా క్యారెక్టర్లో పలానా పొజిషన్లో ఎంత ఉంది అనుకుంటే క్యార్ అట్ ఎన్ అని రాసేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద క్యార్ అట్ అనేటువంటి స్ట్రింగ్. నెక్స్ట్ ఏం చేస్తాం? కంపేర్ టు. ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని కంపారిజన్ చేయడానికి కంపేర్ టు, ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని కంబైన్ చేయడానికి కాంక్యాట్ ఉంది, ఇక్కడ ప్లస్ అనేది కూడా ఉంది. లేక ఒక స్ట్రింగ్లో నుంచి ఒక స్ట్రింగ్ను తీసుకోవాలనుకుంటే సబ్ స్ట్రింగ్, అంటే ఇది స్టార్టింగ్ ఫ్రమ్ నుంచి చేయాలనుకుంటే దట్ ఈస్ 210 ది ఎన్ ఉంది. అంటే పలానా స్ట్రింగ్ నుంచి పలానా లెటర్స్ నుంచి మాకు కావాలనుకుంటే గివ్స్ సబ్ స్ట్రింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ nth క్యారెక్టర్. నెక్స్ట్ ఏమంటున్నాడు? గివ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ nth క్యారెక్టర్ అప్ టు mth ఇంక్లూడింగ్ m. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,3 రాసినాం అనుకో, ఒక స్ట్రింగ్లో సెకండ్ క్యారెక్టర్ నుంచి థర్డ్ క్యారెక్టర్ వరకు ఇంక్లూడింగ్ థర్డ్ క్యారెక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాం? స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ పలానా పొజిషన్లో పలానా క్యారెక్టర్ ఎంత ఉంది, క్రియేట్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పారామీటర్ p. మనకు ఉన్నటువంటి దాంట్లో ఒకటి దాన్ని క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఏం చేస్తాం? 2 స్ట్రింగ్స్. మనం ఏ విధంగా అయితే ఒక డేటా టైప్ కాస్టింగ్ రిప్రజెంటేషన్ చేయాలనుకుంటే వెరైజ్ ఇన్ ద 2 స్ట్రింగ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇండెక్స్ ఆఫ్. పలానా క్యారెక్టర్ ఎన్నో ఇండెక్స్లో ఉంది అని చెప్పుకోవడానికి ఇండెక్స్ ఆఫ్ అనేటువంటి క్యారెక్టర్ అంటే ఫస్ట్లోనే ఏదైతే అక్కర్ అవుతుందో ఆ స్ట్రింగ్ యొక్క లెటర్ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పడానికి ఇండెక్స్ ఆఫ్. నెక్స్ట్ ఏమంటున్నాం? ఇండెక్స్ ఆఫ్ టు సింటాక్స్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ దట్ అక్కర్స్ ఆఫ్టర్ nth పొజిషన్. పలానా పొజిషన్ తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ HELLO ఉంది, ఇప్పుడు దీనికి ఇండెక్స్ ఆఫ్ ఎల్ అని పెడితే థర్డ్ పొజిషన్ ఉంది. అలా కాకుండా నీకు థర్డ్ పొజిషన్ తర్వాత కావాలనుకుంటే అప్పుడు ఇండెక్స్ ఆఫ్ అనేటువంటిది ఎక్స్ కామా ఎన్ 2 సింటాక్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ కన్వర్ట్స్ ద పారామీటర్స్ వాల్యూ టు స్ట్రింగ్ రిప్రజెంటేషన్. అంటే మొత్తం టోటల్ కూడా ఇక్కడ కన్వర్షన్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ది స్ట్రింగ్ మెథడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్ బఫర్ క్లాస్. హియర్ స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్లాస్. ఏం చేస్తుంది? వైల్ స్ట్రింగ్ క్రియేట్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్. స్ట్రింగ్ అనేటువంటిది మనం ఫిక్స్డ్ లెంత్ ఇచ్చేస్తాం. బట్ స్ట్రింగ్ బఫర్ క్రియేట్స్ strings of flexible length that can be modified in terms of both length and content. ఇక్కడ స్ట్రింగ్ బఫర్లో అయితే ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ లెంత్ అండ్ కాంటెంట్. వీ కెన్ ఇన్సర్ట్ క్యారెక్టర్స్ అండ్ సబ్ స్ట్రింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యూర్ స్ట్రింగ్ ఆర్ అపెండ్ అనదర్ స్ట్రింగ్ టు ద ఎండ్. ఇక్కడ ఆల్సో ఏమవుతుంది? ఒక స్ట్రింగ్ను ఒక క్యారెక్టర్ని కానీ సబ్ స్ట్రింగ్ని కానీ మనకు ఉన్నటువంటి స్ట్రింగ్లో ఎక్కడైనా సరే యాడ్ చేసుకోవడానికి లేదా వేరే స్ట్రింగ్కు ఎండింగ్లో యాడ్ చేసుకోవడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద స్ట్రింగ్ బఫర్ క్లాస్. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటి? సెట్ క్యార్ అట్ అంటే పలానా ప్లేసెస్లో మాడిఫై ద nth క్యారెక్టర్స్ టు ఎక్స్. ఒకవేళ ఒక స్ట్రింగ్ నీకు స్ట్రింగ్ ఇక్కడ ఏంటి? స్ట్రింగ్ బఫర్ మెథడ్స్. అక్కడ కాంక్యాట్ రాసినాం, ఇక్కడ s1 డాట్ అపెండ్ s2 రాసినాం. ఒకవేళ స్ట్రింగ్ బఫర్ క్లాస్ అయితే యూ మస్ట్ బి యూజ్ ద s1 డాట్ అపెండ్ అని రాసుకోవాలి. ఒకవేళ ఇన్సర్ట్ చేయాలనుకుంటే దెన్ ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్. లేదు ఒకవేళ సెట్ లెంత్, దట్ మీన్స్ ఈ సెట్ లెంత్ అంటే దీస్ 4 ఆర్ ది స్ట్రింగ్ బఫర్ మెథడ్స్. సెట్ క్యార్, అపెండ్, ఇన్సర్ట్, సెట్ లెంత్.
ఈ సెట్ క్యారెక్టర్ ఏం చేస్తుంది, మాడిఫైస్ ద nth క్యారెక్టర్, అంటే పలానా క్యారెక్టర్ని పొజిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేస్తాం. అపెండ్ వల్ల ఏమవుతుంది, ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్ యాడ్ అవుతుంది. అదే స్ట్రింగ్ మెథడ్లో అయితే s1 డాట్ కాంకాట్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, s1 డాట్ ఇన్సర్ట్ n కామా s2, దట్ మీన్స్ ఇన్సర్ట్ ద స్ట్రింగ్ s2 అట్ ద పొజిషన్ ఆఫ్ ది స్ట్రింగ్ s1 అనేటువంటి పొజిషన్లో s2ను పలానా పొజిషన్ నుంచి యాడ్ చేసుకోవడానికి ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్ వాడతాం. నెక్స్ట్ ఏం చేస్తాం, s1 డాట్ సెట్ లెంత్, sets the length of the string s1 to n if n less than s1 dot length, s1 is truncated if n greater than s1 length zeros added to s1. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి s1 ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్, ఒకవేళ దానికంటే తక్కువ ఇచ్చేసినామంటే రిమూవ్ చేసేస్తుంది, ఒకవేళ ఎక్కువ ఇస్తే ఆటోమేటికల్ ఇట్ విల్ బి యాడెడ్ టు s1. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రింగ్స్ కాన్సెప్ట్. అంటే మనకున్నటువంటి ఈ జావాలో ఇంతవరకు మనం నేర్చుకునేది వాట్ ఈస్ ద స్ట్రింగ్, హౌ టు డిక్లేర్ ద స్ట్రింగ్, వాట్ ఆర్ ద సింటాక్సెస్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, అండ్ వాట్ ఆర్ ద స్ట్రింగ్ మెథడ్స్, అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ టేక్ ద స్ట్రింగ్ బఫర్ క్లాస్, అండ్ ఆఫ్టర్ దట్ స్ట్రింగ్ బఫర్లో ఉన్నటువంటి మెథడ్స్ ఉంటుంది. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వీఆర్ థింక్ సింప్లీ, ఇన్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ థింక్ అబౌట్ ద హౌ టు రైట్ ద ప్రోగ్రామ్ and what are the difference between the string and string buffer classes. Okay, thank you.